అందరూ నమస్తే. బీజేపీ కొత్త అధ్యక్షులు రామచంద్రరావు గారు ఢిల్లీ పోయినరు, వచ్చిండ్రు. కానీ ఆయన ఢిల్లీలో ఉండగానే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఆ ఇంపార్టెంట్ మీటింగ్కి కొంతమంది ఎంపీలు అటెండ్ అయ్యారు. కొంతమంది ఎంపీలు అంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు. అది ఎక్కడ దారి తీసిందంటే అంతకుముందే కదా గొడవ అయింది. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ పెద్ద గొడవ అయింది. ఓవర్ మీద ఒకరు మాట్లాడుకున్నారు. అంత అయిన తర్వాత ఈ మీటింగ్ జరిగింది. అది లంచ్ మీటింగ్. అసలు వీళ్ళందరూ ఎందుకు సమావేశమైనరు? ఈ పాత కొత్త నేతల పంచాయతీ ఏంది? ఈ పంచాయతీ ఎప్పుడు సమసిపోతుంది? అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? ఈ విషయాలు ఏదో మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫోటోగ్రాఫు. దీనిలో అందరూ మొత్తం 6 మంది కనిపిస్తున్నారు. ఈ 6 మంది కూడా కొత్త ఎంపీలే. కొత్త ఎంపీలు అంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళే, కొత్తగా వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇక మొదలే ఓల్డ్ న్యూ అనేది ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. పాతోళ్ళం మేము, కొత్తోళ్ళు వీళ్ళు, ఇట్లాంటి ఒక వేరియేషన్, ఒక బ్రేక్ బీజేపీలో ఎప్పటి నుంచి కనిపిస్తుంది అంటే కిషన్ రెడ్డిని మారుస్తారు అన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అది ఎప్పటి నుంచో ఉంది, ఓపెన్గా కనిపించింది. అప్పుడు ఏంటంటే రాజాసింగ్ మొన్న రాజీనామా చేసిండు. ఆయన మళ్ళీ పార్టీలోనే ఉంటాడని చెప్తున్నారు, మళ్ళీ పార్టీలోకి వస్తారని చెప్తున్నారు. సరే ఇవ్వాలి కాకపోతే రేపు మళ్ళీ ఆయన తీసుకుంటారు బీజేపీలోకి, దానిలో ఇబ్బంది లేదు. కానీ ఆయన ఈటెల రాజేందర్కు పదవి ఇస్తారేమో అనుకుంటున్న టైంలో ఈ కొత్త పాత పంచాయతీని ఓపెన్గా ఒక లేఖ రాసిండు హైకమాండ్కి. పాత వాళ్ళకి ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో, ఈ కొత్త వాళ్ళకి ఇవ్వద్దు అది. తర్వాత ఈటెలందరూ కౌంటర్ ఇచ్చినప్పుడు ఈ కొత్త వాళ్ళు ఏంది పాత వాళ్ళు ఏంది పార్టీలా, మేము ఉన్న పార్టీని వదిలేసుకొని వచ్చిన వీడికి మళ్ళీ ఈ కొత్త పంచాయతీ పాత పంచాయతీ ఏంది, కార్యకర్తలతో పని చేయించుకోవాలి అందరం కలిసి అని ఈటెలందరూ కూడా విషయం చెప్పిండు. ఇక అప్పటి నుంచి వ్యవహారం నడుస్తూనే ఉంది. బండి సంజయ్ ఏమో ఈటెలందరే పొట్టుకు పెట్టి నన్ను తీసేపించిండు అధ్యక్ష పదవి నుంచి అనేది ఆయన అనుమానం. ఈటెలందరేమో బండి సంజయ్ నాకు అధ్యక్ష పదవి రాకుండా చేసిండు, మొత్తం బండి సంజయ్ ప్లాన్ చేసిండు, అట్లా చేసి రామచంద్రరావు గారికి అవకాశం ఇప్పించిండు, వాళ్ళ మనిషికి ఇప్పించుకున్నారు అనేది ఈయన అనుమానం. ఇట్లా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల మధ్య ఈ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు బీజేపీలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి కూడా బీజేపీలో పాతులకే పదవులు వస్తాయి. అదేందో చేరేవాళ్ళు చేరితేనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ పాతోళ్ళకే పదవులు వస్తుంటాయి. అది కొత్తగా ఎవరైనా బీజేపీలో చేరాలి అనుకున్న వాళ్ళకు ఒక బ్రేక్ అది. ఇప్పుడు వీళ్ళందరూ ఎంపీలే. సార్ పదవులు అంటే ఓన్లీ ప్రెసిడెంట్ పదవేనా అంటే సెంట్రల్ మినిస్టర్స్ ఇద్దరు పాతోళ్ళే. లక్ష్మణ్ గారు ఆల్రెడీ ఆయనకు కొన్ని పదవులు ఉన్నాయి, కొన్ని పదవులు 3-4 పదవులు ఉన్నట్టున్నాయి ఆయనకి. ఎంపీ, ఓబీసీ చైర్మన్, ఇట్లా 3-4 పదవులు ఉన్నట్టున్నాయి అన్నీ. డీకేఆర్ను కూడా ఒక పదవి వచ్చింది, కాకపోతే ఆ పదవి పెద్ద చెప్పుకోదగ్గ పదవి కాదు అనేది ఒక చర్చ. ఇంకా మిగతా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ దీనిలో రఘునందన్ ప్రెసిడెంట్ కోసం పోటీ పడ్డాయన్నే, ఈటలందరూ పోటీ పడ్డాయన్నే. ఈయన కూడా నాకు అవకాశం రాకపోద్దా అని చూసిండు. ఈడ డీకేఆర్ కూడా ప్రయత్నం చేసిండ్రు. ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రయత్నం చేయలేదు, ప్రెసిడెంట్ పదవి ఏమవుతుంది నా పని నేను చేసుకుంటున్నాడు. నగేష్ కూడా మొన్న ఎలక్షన్స్ ముందు పోయినాయన్ని. అసలు దీనిలో వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు కొద్దిగా అటు ఇటు ఏదో ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చిన తప్ప పార్టీని సంస్థాగతంగా ఎప్పుడో పార్టీ బాగాలేనప్పుడు, పార్టీలో ఇంకా ఎవరు లేనప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. ఎమ్మెల్యేలు ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలు ఒక రాజాసింగ్ తప్ప మిగతా వాళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళే బీజేపీలోకి. ఇక్కడ వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళే. కానీ కొత్త వాళ్ళకు పదవులు ఇవ్వద్దు. ఏ పార్టీ అయినా సరే పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు రాకపోతే, కొత్తగా వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోతే, కొత్తగా వచ్చిన వాళ్ళకు అవకాశాలు రాకపోతే ఎందుకు వస్తారు? ఏ పార్టీ అయినా కూడా వచ్చే వాళ్ళు ఆలోచిస్తారు కదా. కానీ బీజేపీ సిద్ధాంతం ఏమో ఓన్లీ వచ్చిన వాళ్ళకే ఏమి ఇవ్వద్దు, పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకే పదవులు ఇవ్వాలి. ఇదో గొడవ, ఇది ప్రతిసారి ఇదో రచ్చ, ఇదంతా ఒక పెద్ద చర్చకు తెరలేపుతారు. కొత్తోళ్ళు పాతోళ్ళు అనే ఒక తేడా బీజేపీలో ఎందుకు కనిపిస్తుందో తెలియదు. ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చిండు, ఆయన కూడా పాత ఆయన కూడా ఏబీపీ అదంతా కూడా పాత లైన్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ కొత్త లైన్లో ఉన్న వాళ్ళందరూ ఈ మీటింగ్ పెట్టుకునేసరికి ఆ సంకేతాలు ఇంకొకటి పోయినాయి. అసలు వీళ్ళు లంచ్ కోసమే పెట్టుకుండొచ్చు, లేకపోతే అవతల వాళ్ళకు జలకిద్దామని మీటింగ్ పెట్టుకుండొచ్చు. చూసినారా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు అని చెప్పే ప్రయత్నం కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఇది కింద స్థాయి కార్యకర్తలు ఎవరైతే పార్టీ కింది స్థాయిలో ఏముంటుందంటే కార్యకర్తలలో వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు కావచ్చు. అందరూ పైసల కోసం కాదు, వాళ్ళకి ఎవరు ఇస్తారు పైసలు? కార్యకర్తలకు ఎవరు రూపాయి ఇయ్యరు. బీజేపీ కార్యకర్తలకు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి గెలిపిద్దాం, మన పార్టీలో ఉన్నాం కదా. కింది స్థాయిలో కూడా గొడవలు ఉన్నాయి, కింది స్థాయిలో కూడా పాత కొత్త గొడవలు ఉన్నాయి. ఇంకా పైనే ఇట్లాంటి గొడవలు ఉంటే కింది స్థాయిలో ఉండవా?
కింది స్థాయిలో కూడా ఈయన మొన్ననే వచ్చిండు, ఈయన ఒరిజినల్ కాదు, ఒరిజినల్ బీజేపీ ఆయన వేరు, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కొత్త వాళ్ళకు సహకరించరు, కొత్త వాళ్ళు వాళ్ళ పాలిటిక్స్ వేరే ఉంటాయి, ఈ బీజేపీ వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది. ప్రతి దగ్గర కింద ఏదో వార్డు స్థాయి నుంచి చెప్తున్నా నేను, గ్రామ స్థాయి, వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి లేకపోతే ఒక కార్పొరేషన్ స్థాయి అట్లా చెప్తున్నా. పాత కొత్త అనేది చాలా డిఫరెన్స్ ఉంది పార్టీలో. అసలు సంవత్సరాలు ఒక పార్టీలో ఏరిపోయి ఒక ఆయన 5-10 సంవత్సరాలైనా కూడా ఈయన కొత్త ఆయననే అంటారు వాళ్ళు. ఎందుకంటే ఈయన ఏబీపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఏమీ కాదు. అంటే అవుట్ ఆఫ్ ఇవి ఆర్ఎస్ఎస్ ఏబీపీ ఇవి కాకపోతే ఇంకా ఆయన ఇప్పటికీ కొత్త ఆయన్నే. అక్కడి నుంచి ఆ బేస్ నుంచి వచ్చిన వాళ్ళే పాతోళ్ళు అనమాట. వేరే పార్టీ నుంచి వచ్చినా సరే ఆయనకు ఆ బేస్ ఉంటే పలానైనా ఆ పార్టీలో ఉన్నా కూడా అంతకుముందు ఏబీపీ ఉండే, అంతకుముందు ఆర్ఎస్ఎస్ ఉండే, అంతకుముందు ఇంకేదో ఉండే, వాళ్ళకు కొద్దిగా బేస్ దొరుకుతుంది. కానీ అసలు ఈ ఆర్గనైజేషన్కు సంబంధం లేని వాళ్ళు వేరే వేరే పార్టీలో పెద్ద పెద్ద హోదాలు అనుభవించి వచ్చినా కూడా కొత్తోళ్ళే అని చెప్తున్నారు వీళ్ళు. ఇలా కొత్తోళ్ళ మూటకు వదిలేస్తున్నారు. అంటే వీళ్ళంతా కొత్తోళ్ళు అని పక్కకు జరిపేస్తున్నారు. పదవులు ఇచ్చే సమయంలో కానీ లేకపోతే ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు కానీ ఈ కొత్తోళ్ళు పనికిరారు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నది బీజేపీ. ఇది కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళకు ఒక గోడలాగా, ఒక నెట్లాగా కనిపిస్తుంది. ఇక ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఇది కొన్ని రోజులకి చర్చలో ఉంది, ఇది ఇలా కొత్తగా వచ్చింది కాదు, ఇది ఇప్పుడు ఓపెన్గా కనబడుతుంది. కానీ కొన్ని రోజులకి కొత్తగా పార్టీలకు పోయిన వాళ్ళందరూ ఈ పార్టీలో ఉంటే ఏం రాదు, ఎంతసేపటికి వాళ్ళకే పాతలకే ఇచ్చుకుంటారు, ఇది ఢిల్లీ సిద్ధాంతమా, ఇక్కడోళ్ళ సిద్ధాంతమా. ఇప్పుడు అస్సాం సీఎం కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండు శర్మ, ఆయనకు వచ్చిన తర్వాత అవకాశం దొరికింది. కానీ మన తెలంగాణలోనే ఇట్లాంటి కొత్త సిద్ధాంతం బీజేపీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందరిని కలపకపోతేనే కదా రాజకీయం. మొన్న కొండ విశ్వేశ్వరుడు అంటున్నాడు, ఆయా మటన్ తింటారాన్ని దూరం పెట్టుడు, చికెన్ తింటారని దూరం పెట్టుడు, ఇదేందా చల్ అందరిని కలుపుకొని పోవాలని. నిజంగానే ఒకళ్ళు రాజకీయ పార్టీ అనుకుంటే అంతే ఉండాలి. కాకపోతే బీజేపీ సిద్ధాంతాలు వేరు కదా అంటారు. మా సిద్ధాంతాలు వేరు అన్నప్పుడు ఇంకా ఎవరిని చేర్చుకోవద్దు, అసలు ఎవరిని చేర్చుకోవద్దు. కొత్తలో ఉన్న కాడికే ఎవరైనా కింది స్థాయి నుంచి వస్తే మీ స్కూలు, మీ యూనియన్, మీ ఇవన్నీ ఏబీపీ ఆర్ఎస్ఎస్ అట్లాంటివి ఉంటే మాత్రమే బీజేపీలోకి తీసుకోవాలి. ఇంకా వేరే వేరే ఎన్ఎస్సీఓ లేకపోతే రకరకాలు ఉన్నాయి కదా, ఆర్ఎస్సీఓ పాతోళ్ళు, లేకపోతే ఇంకోటి విద్యార్థి విభాగాలు, లేకపోతే ఇంకేదో ధార్మిక సంఘాలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళను తీసుకోవద్దు మీరు. అప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా సమానంగా చూడాలి. కానీ ఇది ఒక పెద్ద చర్చ. ఈ మీటింగ్, ఈ ఫోటో ఒకటి బీజేపీలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఈ కొత్త వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు మీటింగ్ అయినరు, వీళ్ళు అసంతృప్తితో ఉండి మీటింగ్ అయినరా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? ఈటెలందర్ వర్సెస్ బండి సంజయ్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది, తర్వాత ఈ మీటింగ్ వచ్చింది. దీనిలో బండి సంజయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే బండి సంజయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎందుకు లేరు? రఘునందన్ బండి సంజయ్ ఫ్రెండ్ కాదు. బండి సంజయ్ ప్రెసిడెంట్గా దిగిపోతున్న టైంలో రఘునందన్ ఏమేమి మాట్లాడినారో అందరికీ తెలుసు. ఇంకా అరుణ మేడం, తర్వాత ఈయన అంటిముట్టని అట్లే ఉంటాడు. వీళ్ళందరూ వేరే బ్యాచ్. మళ్ళీ కొండ విశ్వేశ్వరుడు ఓ టైపు, నాగేష్ ఎవరి బ్యాచ్ కాదు. ఇవన్నీ ఉన్నాయి పార్టీలో. ఎనీవే ఈ పాత కొత్తల పంచాయతీ ఏందో ఇది ఒక కన్ఫ్యూజన్, కార్యకర్తలు కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఏమైంది మా పార్టీ మొత్తం చీలికలు అవుతుంది, ఇట్లా మాట్లాడుకుంటారు అట్లా మాట్లాడుకుంటారు అని. దీనికి ఒక చెక్ పెట్టకపోతే బీజేపీ ఎదుగుతుందేమో, తెలంగాణలో ఒక అధికారంలోకి వస్తుందేమో, ఇది కూడా ఒక దక్షిణాదిన తెలంగాణలో బీజేపీ వికసిస్తుందేమో అనుకుంటున్న వాళ్ళకు ఇదంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ వాతావరణం అంతా కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.